వాట్ ఏ కోఇన్సిడెన్స్ నిఖిలా. ఇక్కడేం చేస్తున్నావు? మీరు వెళ్ళండి, నేను తర్వాత. అలాగే అఖిల. అలాగే. అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ముందే మీ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తిట్టడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లకు తగ్గట్టు నువ్వు ఒకడివి. ఛ, ఎక్కడ దాపరిచ్చావు నా ప్రాణానికి? అది కాదు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. అసలు మీ ఇంట్లో అందరికీ ఇదే ప్రాబ్లం అనుకుంటా. అసలు మీ అక్క మీ అమ్మ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ప్రత్యక్షం అవుతారో ఎవ్వరికీ తెలీదు. మనిద్దరం కలిసినప్పుడు కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇస్తారు. మనం ఏదో చేయకూడని పని చేసినట్టు తిట్టి మమ్మల్ని బాధ పెట్టి అది చాలదన్నట్టు ఇంటి ముందు గొడవ చేసి వెళ్తారు. నాకు అవసరమా ఇదంతా? తలుచుకుంటేనే భయంగా ఉంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. అది కాదు చూడు, నీకు మరీ మరీ చెప్తున్నాను, నన్ను కలవడానికి ట్రై చేయొద్దు. నువ్వు నాకు దూరంగా ఉండు. అయ్యో అది కాదు నిఖిలా. ఏంటి కాదు? ఈ క్షణంతో అన్ని దూరం అయిపోవాలి. మనిద్దరం మాట్లాడుకుంటేనే కదా ప్రాబ్లం. ఇక నుంచి మనిద్దరం మాట్లాడుకోకూడదు. ఇక నుంచి మన మధ్య మాటలు కట్. నిఖిలా ఆగు. నిఖిలా ప్లీజ్ నా మాట విన్ నిఖిలా. అయ్యో, మొన్ననే కదా శాలరీ పడింది. ఇప్పుడేమో అకౌంట్లో ఇంతే బ్యాలెన్స్ ఉంది. ఆ ఇంటికి ఇంటికి ఖర్చులకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఖర్చులకి పెట్టుకున్న 15,000లో ఈరోజు ఆల్మోస్ట్ 6,000 అయిపోయాయి. మిగిలిన డబ్బుతో ఈ నెల మొత్తం ఎలా గడపాలి? పైగా గ్యాస్కి ఇంకా పేమెంట్ చేయలేదు. వినోద్ అన్నయ్యకి బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలి. భగవంతుడా, ఈ నెల ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదు. అయినా కొంతమంది 6,000తోనే ఖర్చులు నడుపుతూ ఉంటారు. అలాంటిది 9,000 ఉన్నాయి కదా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మధ్యలో ఏదైనా ఖర్చు వస్తే ఎలా వెతుక్కోవాలి? మళ్ళీ ఎక్కడ అప్పు చేయాలి? లేదు, ఇంకొంచెం డబ్బులు సంపాదించడానికి ఏదైనా మార్గం వెతకాలి. ఏదో ఒకటి చేయాలి. బట్ ఏదేమైనా ఈరోజు సూపర్ మార్కెట్లో జరిగింది ఆయనకి తెలియకూడదు. ఏం తెలియకూడదు నాకు?